తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. 2025 సంక్రాంతి బెర్తులు అప్పుడే ఫుల్ అయిపోతున్నాయా? టాలీవుడ్ హీరోస్ తో పోటీ పడేందుకు పొరుగు హీరోలు సై అంటున్నారా? కాంతారాతో ట్రెండ్ బెండ్ తీసిన రిషబ్ ఈసారి ప్రీక్వెల్ తో పొంగల్ బరిలో దిగే ఛాన్స్ ఎంత? హావ్ ఎ లుక్. కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో ట్రెండ్ బెండ్ తీసిన కన్నడ సినిమా కాంతారా 20 కోట్ల బడ్జెట్ పెడితే 400 కోట్లు వసూలు రాబట్టింది. సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సినిమాకి ప్రీక్వెల్ ప్రకటించాడు రిషబ్ శెట్టి. కాంతారా 1 కి ముందు అసలు ఏం జరిగిందో అన్నది ఇందులో చూపించబోతున్నాడు. కంటెంట్ పై నమ్మకంతో భారీ బడ్జెట్ పెట్టేందుకు సై అంటోంది హోంబలే ఫిల్మ్స్. ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే ఎక్కువ టైం కేటాయించిన రిషబ్ శెట్టి సమ్మర్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. నిజానికి కాంతారా 2ని 2024 సమ్మర్ లో రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్. కానీ భూతకోలా సంప్రదాయానికి చాలా చరిత్ర ఉండడం, అసలు కథ ఇప్పుడొస్తున్న భాగంలో చూపిస్తూ ఉండడంతో స్క్రిప్ట్ ని ఇన్ డెప్త్ గా రెడీ చేశారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్ ని ముందుగానే రెడీ చేసుకుంటున్నారు. ఏప్రిల్ నుంచి కంటిన్యూస్ గా షూటింగ్ చేసి 2025 సంక్రాంతికి కాంతారా 2ని రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్ గా తెలుస్తోంది. నిజానికి సంక్రాంతి సీజన్ ని సీరియస్ గా తీసుకోరు శాండిల్వుడ్ హీరోలు. తెలుగు, తమిళ్ నుంచి రిలీజ్ అయ్యే బడా ప్రాజెక్ట్స్ తాకిడి తట్టుకోలేక వదిలేస్తూ ఉంటారు. కానీ 2025 పొంగల్ కి ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు రిషబ్ శెట్టి. జనవరి 2nd వీక్ లో కాంతారా ప్రీక్వెల్ ని ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలని చూస్తున్నాడు. అయితే ఇప్పటిదాకా ఆ సీజన్ ని అఫీషియల్ గా లాక్ చేసుకున్నది చిరంజీవి, విశ్వంభర మాత్రమే. వెంకటేష్, నాగార్జున, ప్రభాస్ సినిమాలు ఆ టైంకొచ్చే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. వీటి మధ్య కాంతారా 2 నెగ్గుకు రావడం అంత సులభం కాదు. కానీ ఈ ప్రాజెక్ట్ కి ఆడియన్స్ లో ఉన్న కల్ట్ ఫాలోయింగ్ భారీ ఫైట్ ని తట్టుకుంటుందని రిషబ్ శెట్టి నమ్ముతున్నాడు. అందుకే ఊహించలేని సరికొత్త ప్రపంచాన్ని 2025 సంక్రాంతికి చూపిస్తానని చెబుతున్నాడు. మరి కాంతారా 2 నిజంగా బరిలో దిగుతుందో లేదో చూడాలి.